దత్తాత్రేయుడు ప్రథమావతారమైన పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆశీస్సులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉండాలని, అదేవిధంగా పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లలో జనసేన పార్టీ అభ్యర్థులు అత్యంత మెజారిటీతో ఎన్నికలలో గెలుపొందాలని కోరుకుంటూ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సూచనల మేరకు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి 1008 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి సమర్పించడం జరిగింది. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని, గతంలో ఏ నాయకుడు సాధించని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. ఎక్కడెక్కడైతే 24 ఎమ్మెల్యేలు 3 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారో వారందరూ అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. జై గురుదత్త, అందరికీ నమస్కారం. ఈరోజు మా అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని, ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని, అదేవిధంగా జనసేన టీడీపీ పొత్తుల అందరు అభ్యర్థులు కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరి కోరిక. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరితో పాటు కోరుకుంటూ ఈరోజు దత్తుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 108 కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రజాబలంతో పాటు దైవ బలం కూడా తోడుగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని. ఆయన పోటీ చేస్తే మా జన సైనికులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని, పిఠాపురం ప్రజలందరూ సహకారంతో అత్యధిక మెజారిటీ మునుపెన్నడూ ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో గెలవలేనంత అత్యధిక మెజారిటీ 1,00,000 పై ఓట్ల మెజారిటీతో ఆయన గెలిపించుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా మా అధినేత పిఠాపురం నుంచి పోటీ చేసి గెలవాలని, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కూడా పిఠాపురం నియోజకవర్గ జన సైనికుల సహకారాలతో అన్నవరం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. తొలి తిరుపతికి పాదయాత్ర చేయడం జరిగింది. అనేక దైవ కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు కూడా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ వైపు నుంచి చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటా మేము ముందుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు ఈ శ్రీపాద శ్రీవల్లభుని ఆశీర్వాదంతో దాదాపుగా ఎన్నికల శంఖారావం మోగించినట్టు అవుతుంది. ప్రతి జన సైనికులు వీరమహిళల సహకారంతో ప్రతి గ్రామంలోని ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో కూడా జనసేన చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలంగా చేకూర్చే విధంగా కార్యక్రమాలు ఉండబోతాయని, రానున్న ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీకి వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికోసం జన సైనికులు వీరమహిళలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం ఈరోజు ఇది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పోటీకి చేస్తుండగా ఎవరైనా సరే ఎదురు పోటీ పెట్టిన వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా మేము అందరూ కూడా కష్టపడతామని, బలంగా ఉన్న జనసేనను మరింత బలోపేతం చేసే విధంగా రానున్న రోజులు ఉండబోతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.